నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. వినేష్ పోగట్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్లో 100 గ్రాముల బరువు ఎక్కువ ఉంది అనే దాంతో డిస్క్వాలిఫై చేశారు. అసలు ఆ వెయిట్ మెయింటెనెన్స్ అనేది ఎందువల్ల చేయలేకపోయారు? ఎవరి లోపం కనిపిస్తోంది? అంతకు ముందు రోజు బాగా ఆడినటువంటి వినేష్ సడన్ గా ఫైనల్లో డిస్క్వాలిఫై చేయడానికి గల అటువంటి కారణాలేంటి? అర్హతలు ఎలా ఉంటాయి? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ భక్తియార్ చౌదరి గారు. సార్ నమస్కారం. నమస్తే. మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అంతకు ముందు బాగా ఆడింది, 3 గేములు అయిపోయాయి. ఫస్ట్ ఉమెన్ రెజ్లర్ ఫైనల్ కి వెళ్ళడం అనేది, ఆ సెలబ్రేషన్ అనేది మనం 24 గంటల పాటు కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. ఇమ్మీడియట్ గా ఫైనల్లోకి ఎంటర్ అయిపోయింది. తను రింగ్ లో దిగబోతోంది అనుకున్నప్పుడు ఏంటి న్యూస్? అసలు ఎందుకు డిస్క్వాలిఫై చేశారు? చూడండి, మామూలుగా మన ప్లేయర్స్ అందరు కూడా కొన్నిసార్లు వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వెయిట్ కేటగిరీ ఎక్కువ వెయిట్ ఉన్నాను అంటే నేను ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళతోటి ఫైటింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 70 to 75 కిలోస్లో నేను ఉంటే నాకంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళతోటి ఫైటింగ్ చేయాలి. కానీ నేను దాన్ని కొంచెం తగ్గిస్తే నాకంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళతోటి ఫైట్ చేయడం ఈజీ, ఎందుకంటే నా బలం వాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది. తరచుగా బాక్సింగ్, రెజ్లింగ్ వీటిలో మనం ఈ వెయిట్ మేనేజ్మెంట్ వల్ల కేటగిరీని మార్చడం తరచుగా జరిగేది. అయితే దీంట్లో ఒక డేంజర్ ఏంటంటే, ఒకటేమో మన మామూలు వెయిట్ని ఆ కేటగిరీ గురించి తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1, వెయిట్ని మనం తగ్గించడం కూడా తక్కువ సమయంలో తగ్గించాలని ప్రయత్నం చేస్తాం. అంటే డ్రాస్టిక్గా ఆహార పదార్థాలు మానేసి తర్వాత వెంటనే ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసి, అంటే మనం ప్రిపేర్ అయిందంతా ఒకదానికి దీనికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అవును. తర్వాత మూడోది, మరీ బార్డర్లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు అదే జరిగింది. మరి 100-200 గ్రాముల్లో తక్కువ ఉన్నప్పుడు ఒక గులాబ్ జామ్ తినడమో ఏదో ఒక ఐటమ్ ఏదైనా ఎక్కువ తిన్నా కూడా ఒకసారిగా మనం వెయిట్ పెరిగే అవకాశం ఉంది. సో దెర్ ఇస్ ఎ డేంజర్ ఇఫ్ యూర్ ఇన్ ఏ బార్డర్ లైన్ వెయిట్. ఐడియల్గా మన వెయిట్లో ఉన్నవాళ్ళు మన వెయిట్లో ఉన్న కేటగిరీతోనే ఫైట్ చేయాలి. కాకపోతే కాంపిటీషన్ టఫ్గా ఉంటుంది. మన దేశమే కాదు, అన్ని దేశాల వాళ్ళు దీన్ని ప్రయత్నం చేస్తారు. సో ఇటుంటప్పుడు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం, జాగ్రత్త లేకపోవడం వల్ల ఏమవుతుందంటే 100 గ్రాములు కూడా ఒలింపిక్స్ లిమిట్లో ఉన్నప్పుడు అది లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే ఒలింపిక్ రూల్స్ ప్రకారము ఒకసారి డిస్క్వాలిఫై అయితే దానికి ముందు వరకు వచ్చిన మార్కులు కూడా పోతాయి. పాపం ఆల్రెడీ సెమీఫైనల్స్ గెలిచే ఉంది కదా, వరల్డ్ నెంబర్ 1 ని ఓడించింది కదా. అంత గొప్ప ప్లేయర్ కూడా ఒక చిన్న మిస్టేకే అనొచ్చు దీన్ని. అంటే ఎవరి మిస్టేక్ అని మనం చెప్పలేము. ఒక టీం ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? వెయిట్ మేనేజ్మెంట్ మనం చేయాలి అంటే దాదాపు 6 వారాల నుంచి 8 వారాలు, అంటే 1.5 నెల నుంచి 2 నెలల వరకు మనం ఈ ప్రోగ్రామ్ని చేయాలి. ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ని, లాంగ్ ఎండ్యూరెన్స్ ప్రోగ్రామ్, వెయిట్ మేనేజ్మెంట్ అంటే మనం చేసే ప్రతి ఎక్సర్సైజ్ కూడా కేవలం కొవ్వుని కాల్చగలగాలి. సడన్గా వెయిట్ తగ్గించాలంటే ఏం చేస్తాం? ఆహారాన్ని మానేయడము, క్యాలోరీస్ తగ్గించడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే కండ కరిగిపోతుంది. కండ కరిగితేనే సడన్గా ఎక్కువ వెయిట్ డ్రాప్ అవుతుంది. కానీ ఐడియల్ వెయిట్ మేనేజ్మెంట్లో మేము ఏం చేస్తామంటే కండను కరిగించకుండా కొవ్వుని మాత్రమే కరిగించే పద్ధతిని పాటిస్తాం. అయితే తన కేసులో ఏమై ఉండొచ్చు అంటే, మరి బార్డర్లో ఉంది అమ్మాయి. బార్డర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా డేంజరే. చూడండి, 100 గ్రాములు ఏముంది, ఒక బెల్ట్ కట్టుకున్న 100 గ్రాములు వస్తుంది. ఐడియల్లీ ప్లేయర్స్కి వెయింగ్ ఏమవుతుంది? మినిమల్ క్లోత్స్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఒలింపిక్స్ లాంటి ప్రదేశంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఇది మీ మెడల్ కాదు, ఇది భారతదేశం మెడల్. రెండవది, చెడ్డ పేరు కూడా. ఒక ప్లేయర్ని గోల్డ్ మెడల్ నుంచి డిస్క్వాలిఫికేషన్ అంటే మనందరికీ తలవంపే. పాపం ప్లేయర్కి కూడా చాలా ఇబ్బంది, వాళ్ళ గురువుకి, వాళ్ళ పెద్దనాన్నకి. ఎందుకంటే వాళ్ళందరిది మంచి రెజ్లింగ్ ఫ్యామిలీ. ఆలోచించండి, ఎక్కడో ఒక తప్పు జరిగింది. ఆ టీం సరిగా ఇవాల్యుయేట్ చేయలేదు, ప్రాపర్గా డ్యూరేషన్ ఇవ్వలేదు, ఇంత టైంలో చేసి చేయాలని. తర్వాత బహుశా అమ్మాయి కూడా అన్ని రూల్స్ పాటించకపోవచ్చు, నిర్లక్ష్యం కూడా ఒక బాధ్యత ఉండొచ్చు.
హ్మ్. సో ఇన్ని కలగూర గంప ఎంతో మంది తప్పులు చేస్తే ఒకరికి పనిష్మెంట్ దొరుకుతుంది, దేశానికి పనిష్మెంట్ దొరుకుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఆ! బాక్సర్ తరచుగా మేము చూస్తుంటాం. మేము ఆర్మీలో హ్మ్. ఉన్నప్పుడు కూడా మా బాక్సర్స్ ఏం చేసేవాళ్ళు, ఎక్కువ వెయిట్ ఉన్నాడు కొంచెం బరువు తగ్గించి తక్కువ వెయిట్ ఉన్న కేటగిరీకి దూరడానికి ప్రయత్నం చేస్తారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి అది అడ్వాంటేజ్. కానీ ఈ నేపథ్యంలో చాలా తప్పులు జరిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ పాయింట్, అలా అలా చేయకూడదు. ఏ వెయిట్ కేటగిరీలో ఉన్నారో దాంట్లోనే వాళ్ళని బలపరిచి, ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని బాగా పెంచి, జాగ్రత్త పరిచి, తప్పు లేకుండా వెళ్ళి మనం మెడల్ గెలుచుకొని రావాలి. సో ఐ హ్మ్. ఫీల్ సారీ అబౌట్ దిస్ కేస్. మనం ఏం చేద్దాం, ఏం చేయలేము. అయితే డాక్టర్ ఇప్పుడు ఒక్క రోజులో 2.7 కేజెస్ తగ్గడం సాధ్యం. ఒక్క రోజు కూడా కాదు, అది కొన్ని గంటల వ్యవధిలో. దానికి తను సోనాబాత్ చేయాల్సి వచ్చింది, స్టీమ్ తీసుకుంది, ఆ తర్వాత కొన్నిసార్లు వినిపిస్తోంది తన బ్లడ్ తీశారు అనేది, హెయిర్ కట్ చేశారు. ఇన్ని రకాల టార్చర్స్ అవి అవసరమా? నిజంగా ఎవరు చేశారో కానీ వాళ్ళకు దండం. ఎందుకంటే నేను కూడా ఎన్నోసార్లు నేషనల్ టీమ్స్ తోటి టోర్నమెంట్స్కి వెళ్ళాం, కానీ ఐ హావ్ నెవర్ ఎంకరేజ్ ఎనీవన్ టు డూ దిస్. హ్మ్. నిజంగా ఆమె ఇప్పుడు గెలిచి కూడా ఉండకపోవచ్చు ఇంత వీక్నెస్ తోటి. అది ఒక అన్యాచురల్ మెథడ్, అది చేయకూడదు. దట్స్ వై ఈ ప్రాబ్లం అయింది. హ్మ్. ఇది ఒక ప్రొలాంగ్డ్ స్టేజ్లో. అలా అంటే అందరూ బరువులు ఉండే వాళ్ళందరూ ప్రపంచంలో తగ్గిపోయి సన్నగా అవ్వాలి కదా. ఇలాంటి పద్ధతులు చేయకూడదనే కదా ఒక పెద్ద వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, గ్రాడ్యువల్ డైట్ ప్రోగ్రామ్. ముఖ్యంగా ఒక అథ్లీట్కి, ప్లేయర్కి తిండిని మనం డ్రాస్టిక్గా తీసేస్తే వాడి పర్ఫార్మెన్స్ కూడా డౌన్ అయిపోతుంది. హ్మ్. అర్థమైందా? సో దీన్ని నేను గొప్పగా అనుకోను. వీళ్ళు చేసిన పద్ధతి, వీళ్ళు అవలంబించిన ఒక ప్లాన్ సరిగ్గా లేదు. అందుకనే మనందరికి కూడా ఒక మెడల్ పోయింది, తలవంపు వచ్చింది. నిజంగా ఆమె గెలిచి ఉండేదో కాదో కూడా నాకు డౌటే. ఎందుకంటే అయినప్పటికీ ఫైనల్‌కి పోయింది, ఓడిపోయినా సిల్వర్ వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్. అంతే, అదే అనుకోవాలా ఇంకా? అదే అదే అనుకోవాలి అనుకున్నారు. కానీ హ్మ్. సిల్వర్ ఎప్పుడు వస్తుంది? ఓడిపోతే వస్తుంది. హ్మ్. కానీ డిస్క్వాలిఫై అయితే రాదు కదా. అవును. సో దీన్ని రాబోయే తరాలు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. మీ బరువుని ఒక నెలకి బేసిక్లీ 2-3 కిలోల కంటే బరువు ఎవరు తగ్గకూడదు. హ్మ్. దానికంటే ఎక్కువ తగ్గితే లీన్ బాడీ మాస్, అంటే మన కండలు, బోన్స్ కూడా కరిగిపోతాయి. ఎందుకంటే కొవ్వు అంత ఈజీగా కరిగించలేము. హ్మ్. 1 గ్రాము కొవ్వు 9 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది, కానీ ఒక మసిల్ 4 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది ప్రోటీన్లో. సో మనం మసిల్ని బ్రేక్ డౌన్ చేసేస్తూ బరువుని తగ్గించడం అనేది ఒక శాస్త్రీయమైన పద్ధతి కాదు, నాట్ ఎ సైంటిఫిక్ మెథడ్. ఆ! సో ఎక్సర్సైజ్ ద్వారా మనం గ్రాడ్యువల్గా బరువుని తగ్గించాలి, ఫ్యాట్ బర్నింగ్ ప్రోగ్రామ్ చేయాలి, మసిల్ని మెయింటైన్ చేయాలి. అర్థమైందా? మసిల్ స్పేరింగ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేయాలి. సో దట్ ఈస్ వెరీ డాక్టర్ ఇప్పుడు ఇంపార్టెంట్. తను 53 కేజెస్ కేటగిరీలో కాకుండా 50 కేజెస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసేలా ఎంకరేజ్ చేయడం, అలా సెలెక్ట్ చేసి ఒలింపిక్స్ పంపించడం అనేది ఒక ఎత్తయితే, రాత్రికి రాత్రి బరువు తగ్గాలనుకోవడం అసలు తను 50 తప్పు. కేజీ ఎగ్జాక్ట్‌లీ తను 50 కేజెస్‌కి సెలెక్ట్ అయింది. అక్కడి దాకా వెళ్ళింది అనుకుంటే దానికి కావాల్సినటువంటి వెయిట్ మేనేజ్‌మెంట్ లేకుంటే డైట్ ప్లాన్ అనేది ఎందుకు చేయలేకపోయారు? ఎవరి తప్పు కనిపిస్తోంది? అందరూ మొత్తం టీమ్ టాప్ టు బాటమ్ అందరూ కూడా రెస్పాన్సిబులే. హ్మ్. అంత మాత్రం మనం ఏమన్నా మొండ మార్కెట్కి వెళ్తున్నామా, ఒలింపిక్స్కి వెళ్తున్నాం? ఆలోచించండి, ఆలోచించాలి కదా. ఇంత బరువును మనం తగ్గించవచ్చా? పాసిబుల్ హ్మ్. ఉందా? దీని యొక్క పరిణామాలు ఏముంటాయి? పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుందా? మసిల్ ఎంత బ్రేక్ డౌన్ అవుతుంది? చేయకూడదు. బాక్సర్స్ ఏం చేసేవాళ్ళు, దుప్పటి కప్పుకొని పరిగెత్తేవాళ్ళు. ఎందుకంటే చెమటతోటి 2 కిలోలు తగ్గిపోయేది, హ్మ్. కానీ ఓడిపోయేవాడు రింగ్లో పోయి. సో మన శరీర బరువుని కాపాడుకుంటూ మన కేటగిరీలో మనం ఫైట్ చేసి మన స్టామినాని, స్ట్రెంగ్త్ని, స్కిల్ని, మన ట్రైనింగ్ని చక్కగా సరిదిద్దుకొని చక్కగా గెలవాలి. ఆ రోజు కూడా మనం డిస్కస్ చేసాం. మగవాడు ఆడవాడి వేషంలో, ఆడవాళ్ళు మగవాళ్ళ వేషంలో ఫైట్ చేసి, ఇదంతా ఒక అనెథికల్ మెథడ్స్. అలా చేయకూడదు. దీనికి డోపింగ్కి ఏం తేడా ఉంది? ఏమీ లేదు. హ్మ్. అవును. సో, ఇప్పుడు వినేష్ పోగట్ తనకు రిటైర్మెంట్ కూడా ప్రకటించినట్టుగా ఒక ట్వీట్ చేసేసారు. అల్విదా 2001 నుంచి 2024 అనేది. ఏ ఏ, అవన్నీ వేరే విషయాలు. హ్మ్. ఒలింపిక్ మెడల్ పోయిందా లేదా, పోయింది. అది ఇంపార్టెంట్.
తన తర్వాత ఆయన రిటైర్ అయితే మెడల్ వస్తుందా? తను మానేస్తే అల్విదా చేస్తే మనకేమైనా లాభమా? ఇవన్నీ కూడా మనం చేసిన కొన్ని తప్పుల్ని, ప్రాబ్లమ్స్ని తెలియకుండా తెలిసి చేసిన వాటిని తప్పించుకోవడానికి. కానీ అలా ఎందుకు రిటైర్ అవ్వాలి? తను మళ్ళా ఆడి నెక్స్ట్ ఒలింపిక్స్ గెలవాలి. ఈ వయసు ఏం మీరదు. ఇదే మన ఇండియన్ అథ్లెట్స్కి ప్రాబ్లం. ఎప్పుడు ఏదో అయిపోతే రిటైర్ అయిపోదాం అట్లా కాదు కదా. యుద్ధంలో మీరు వెనక్కి చేస్తే మళ్ళీ పోవాలి కదా యుద్ధానికి రెడీ అయ్యి. రజనీ, గౌరీ మహమ్మద్లు 17 సార్లు దండయాత్ర చేయలేదా? ఒక అథ్లీట్ ఫోకస్ అలాగే ఉండాలి. వీ షుడ్ నాట్ గివ్ అప్. సో ఏదో జరిగింది. తను నెక్స్ట్ కేటగిరీలో ఇంకొంచెం బాడీ వెయిట్ని పెంచి, శరీరానికి కావాల్సిన మంచి దృఢత్వాన్ని పెంచి, మంచి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఐసోమెట్రిక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూ, మంచి కోచింగ్ తీసుకుంటూ తిరిగి గెలవాలి. కానీ పారిపోతే ఎట్లా? రాత్రికి రాత్రి ఒక 2.5 kg బరువు తగ్గారు. ఒక 100 గ్రాములతోనే తను డిస్క్వాలిఫై అయిపోయిందా అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇది 100 గ్రాముల సంగతి కాదు కదా. మీరు ORR లో వెళ్తే 120 స్పీడ్ లిమిట్, 125 అయితే ఫైన్ పడదా? అంటే మీ 120 కంటే చాలా తక్కువ ఉండాలి కదా. 100 గ్రాములు తక్కువ ఉండాలి. మీరు కరెక్ట్ కూడా కాదు, అప్పర్ లిమిట్ లో కూడా ఉండకూడదు. నన్ను అడిగితే ఒక 1/2 kg తక్కువ ఉండాలి. ఎందుకంటే బై ఛాన్స్ ఏదైనా స్వీట్ తిన్నాము, ఎందుకంటే ఒలింపిక్ విలేజ్ లో ఆహారం కనిపిస్తుంది, టెంప్ట్ అవుతారు యంగ్ పిల్లలు. అలా అయినా కూడా దానికి అలవెన్స్ పెట్టుకోవాలి. దిస్ ఇస్ టూ మచ్. ఎగ్జాక్ట్ వెయిట్ కి వెళ్ళి నేను కాంపిటీషన్ చేయడం అనేది తప్పు. అడ్వైస్ ఎవరు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? మనకు తెలియదు. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దీంట్లో. అసలు చేయగలిగిన వాళ్ళు ఇక్కడ కూర్చొని టీవీలో మాట్లాడుకుంటున్నాం. సో అందరూ ఎక్స్పర్ట్సే ఇండియాలో. ఎవరికి ఏం చేస్తారో మనకు తెలియదు. అనవసరం మనం వేరే వాళ్ళ గురించి చెప్పుకోవడం. దంగల్ మూవీ కూడా ఫ్యూచర్ లో వేరే అథ్లీట్స్ చేయకూడదు. గుణపాఠం మనం నేర్చుకోవాలి. వేరే ప్లేయర్స్, ముఖ్యంగా బాక్సర్స్, వెయిట్ లిఫ్టర్స్, రెజ్లర్స్, వీళ్ళు తరచుగా చేసే ప్రాక్టీస్ ఇది కొత్త ఏం కాదు. దీన్ని మీరు చేయకూడదు. ఇది తప్పు. మీ కేటగిరీలో మీరు ఫైట్ చేయాలి. మీ ఫైటింగ్ స్కిల్ని పెంచుకోవాలి. మీరు ఇంకా దృఢత్వాన్ని పెంచాలి. మీరు గెలవాలి. అంతేగాని ఇవన్నీ పారిపోయే పద్ధతులు మనం చేయకూడదు. దొంగతనం ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది, దొరుకుతాం కదా. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే గుర్తొచ్చింది దంగల్ మూవీ కూడా ఈ పొగట్ ఫ్యామిలీదే కదా. గీతా, బబీతా వాళ్ళకు కూడా వెయిట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఎగ్ ఇవ్వాలా వద్దా అనేది కోచ్ కి ఫాదర్ కి మధ్యలో అయ్యేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్, యుద్ధం లాంటి వాతావరణం అక్కడ కనిపించింది. సో ఇప్పుడు అయింది కూడా పొగట్, సేమ్ అదే ఫ్యామిలీకి చెందినటువంటి ఇంకొక అమ్మాయి. అది గొప్ప. ఒక ఫ్యామిలీ నుంచి ఎంతో మంది రావడం, వాళ్ళ ఫ్యామిలీ కల్చరే మంచి రెజ్లింగ్ నేర్చుకోవడం. కానీ సైంటిఫిక్ పద్ధతుల్ని ఇగ్నోర్ చేయడం తప్పు. ఎందుకంటే ఒక వెయిట్ మేనేజ్మెంట్ అనేది స్పోర్ట్స్ మెడిసిన్లో చాలా గొప్ప భాగం. దాన్ని మీరు సరిగా పాటించాలంటే మంచి ఎక్స్పర్ట్స్. నేను కూడా ఒకసారి 14 కిలోలు ఒక ఇండియా అబ్బాయికి తగ్గించాను. కానీ ఎంత టైము? 12 వారాలు పట్టింది. ఆ అబ్బాయి రోజు 4 గంటలు పరిగెత్తేవాడు రోజు. తర్వాత ఆహార నియమాలు సరిగ్గా, కానీ ఆయన కండ వెయిట్ పడిపోకుండా ఫ్యాట్ బర్నింగ్ ప్రోగ్రామ్, అంటే ఎన్నో రెస్ట్రిక్షన్స్, సప్లిమెంట్స్ ఇస్తూ, నిబంధనలు పాటిస్తూ ఒక ఎక్స్ట్రీమ్ కేసులో తగ్గించగలం. కానీ ఒలింపిక్స్ లాంటి కండిషన్కి పోయేటప్పుడు, మనం అటువంటి టోర్నమెంట్కి పోయేటప్పుడు రిస్క్ తీసుకోకూడదు. రిస్క్ ఫ్రీ బిహేవియర్ ఉండాలి మనకు. ఎందుకంటే అది ఒక పినాకల్. ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు నేను ఆక్సిజన్ సిలిండర్, తప్పు సిలిండర్ తీసుకెళ్తానంటే ఎట్లా? అలాంటిది ఇది. కాబట్టి దీన్ని రాబోయే దినాల్లో ప్లేయర్స్ అందరూ, కోచెస్ అందరూ దీన్ని గుర్తించాలి. మాలాంటి ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకోవాలి. వాళ్ళు తప్పకుండా వీ క్యాన్ రెడ్యూస్ వెయిట్, బట్ ఇన్ ఏ సైంటిఫిక్ మెథడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. శరీరం దెబ్బ తగలకుండా, హెల్త్ పోకుండా, కండ కరిగిపోకుండా. అది కానీ ఏందో మనం బ్లడ్ తీయడము, జుట్టు కత్తిరించడం, ఏమన్నా దేవుడి హుండీలో వేస్తున్నాము జుట్టు కత్తిరించి. సో రాంగ్ ప్రాక్టీసెస్ లీడ్ టు రాంగ్ రిజల్ట్స్. రాంగ్ రిజల్ట్స్ పుట్ ది కంట్రీ ఇన్ షేమ్. డాక్టర్, మీరే కనుక ఆ రాత్రి పూట వినేష్ పొగట్ తో ఒలింపిక్స్ లో ప్యారిస్ లో ఉంటే ఏం చేసేవాళ్ళు? ఇదే కాన్ఫ్లిక్ట్ ఎదురైంది, లేకుంటే ఇలాంటిదే ఒకటి వచ్చింది ఇష్యూ అంటే ఏం చేస్తారు? నేనేం తగ్గించిన వెయిట్ ని 100% తగ్గించను. నెక్స్ట్ వెయిట్ కేటగిరీలో ఫైట్ చేయి. అసలు ముందు అటువంటి వాళ్ళతో వెళ్ళను నేను. ఎందుకంటే ఇటువంటి
ఒక యాటిట్యూడ్ ఉన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు జనాలు. అర్థమైందా? అందరూ చేస్తారు వేరే దేశాల వాళ్ళు, కానీ చాలా ప్లాన్ గా చేస్తారు. ఇప్పుడు డోపింగ్ లో కూడా మన వాళ్ళు ఎందుకు దొరుకుతారు ఎక్కువగా? మన వాళ్ళు, చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు ఎందుకు దొరకరు? వాళ్ళు దొంగతనం చాలా నేర్పరితనంతో చేస్తారు. డోపింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రతిసారి టెస్ట్ చేస్తారు. అట్లా మోసాన్ని కూడా చాలా పెయిన్ ఫ్రీగా చేస్తారు వాళ్ళు. అర్థమైందా? కానీ మన వాళ్ళు పాపం ఆ కోచ్కి తెలియదు, ఎవరో ఏదో అడ్వైజ్ ఇస్తారు, పిల్లలు తెలియదు, లాస్ట్లో పట్టుబడి దేశం పేరే చెడిపోతుంది. ఎంతమంది పట్టుబడలేదు ఇప్పటికి కదా? సో అలా చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని గైడ్ లైన్స్, నిబంధనలు చక్కగా ఉన్నాయి, వాటిని మనం పాటించాలి. ఒక ఫేర్ ప్లే చేయాలి, మనం అన్ఫేర్ గేమ్ ఉండకూడదు. మన కెపాసిటీ బాగుంటే మనం సంపాదించుకుంటాం. ఇప్పుడు పివి సింధు సిల్వర్ మెడలిస్టు, మనం ఓడిపోలేదా? ఓడిపోతారు. జయాపజయాలు, దైవాధీనాలు, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. మీరు ఆ రోజు పీక్ పర్ఫార్మెన్స్ లో లేరు, మీరు ఆడలేరు. సో ఇట్ ఈస్ నాట్ వన్ ఫ్యాక్టర్ బై విచ్ యూ గోయింగ్ టు విన్. దెర్ ఆర్ లాట్ మెనీ ఫ్యాక్టర్స్. సో మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పర్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా అడ్వైజ్ ఇవ్వాలి. ఇక్కడ మన ఇండియాలో ప్రతి ఓడు అడ్వైజరే. వాట్సాప్ ఉన్నోళ్ళు అందరూ అడ్వైజర్సే, వాళ్ళు ఏమైనా చేస్తారు. సో రాంగ్ అడ్వైజ్ దూరంగా ఉండాలి. ముఖ్యంగా పేరెంట్స్, చిన్న పిల్లలు, ఆటవాళ్ళు ఉండేటువంటి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ప్రాక్టీసెస్కి అలవాటు పడకూడదు. ఒకరోజు ఒక పేరెంట్ చెప్తాడు, వాడు ఓన్లీ 14 years బాయ్, రేపు పొద్దున్న క్రికెట్ మ్యాచ్ ఉంది సార్, వీడికి దెబ్బ తగిలింది, ఏదైనా నొప్పి ఇంజెక్షన్ ఇచ్చేయండి. చెప్పిన ఇది లాస్ట్ మ్యాచ్ అవుద్ది, వాడికి నొప్పి ఇంజెక్షన్ ఇస్తాను, నొప్పి తగ్గిస్తాను, ఆ ఇంజురీ డబుల్ అయిపోతుంది, ఇంకెప్పుడు క్రికెట్కి పనికిరాడు. అయినా పర్వాలేదు సార్, నేను ఇవ్వలేదు, కానీ ఎక్కడో తీసుకొని ఉండొచ్చు. అలా అని రాంగ్ ప్రాక్టీస్ వల్ల మంచి మంచి పొటెన్షియల్, అంటే మంచి సత్తా ఉన్న పిల్లలందరూ కూడా పైకి రాలేకపోవడానికి కూడా ఒక కారణం. కాబట్టి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పొటెన్షియల్ని మనం ఏమీ చేయకూడదు. ఒలింపిక్స్ అనేది ఒక పెద్ద యుద్ధం. ఇది, దాన్ని పోవడానికి చాలా తపస్సు చేయాలి, చాలా టైం పడుతుంది, తప్పులకి ఆస్కారం లేదు. సో ఐఎమ్ షూర్ ఫ్యూచర్లో కూడా ప్రతి 4 ఏళ్ళకి ఒలింపిక్స్ వస్తూనే ఉంటుంది, గెలవచ్చు, ఏముంది, మెడల్స్కి జనాభాకి ఏం కనెక్షన్ లేదు. సో యూ కెన్ విన్. Yes, doctor. Thank you so much, doctor. Thank you. Thank you.